తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్న ఆయన కుటుంబం అన్న ఒంటికాలిపై లేసే రేవంత్ రెడ్డికి కొడంగల్లో తీవ్ర పరాభవం ఎదురైంది. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు మల్కాజ్గిరి బరిలో దిగుతున్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. రేవంత్ గారు చెప్పండి, మీడియాతో 2 ఏళ్ళు మాట్లాడన్నారు, 2 నెలలు కూడా ఆగలేకపోయారు. పార్టీ ఆదేశించినప్పుడు మన ఇష్టాయిష్టాల కంటే కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా క్షేత్రంలోకి రావాల్సిందే. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అంతకాలం ఆగనిచ్చేటట్టుగా లేవు. ఎందుకంటే రెండోసారి నెగ్గినప్పుడైనా కనీసం పాలన మీద దృష్టి పెడతాడు, ప్రతిపక్షాలను చీల్చడంలో, కొనుగోలు చేయడంలో కొంత సమయం పాటిస్తాడు చంద్రశేఖరరావు గారని మేము అనుకున్నాం. కానీ ఆయన తెల్లారకు ముందే పొద్దునే బయలుదేరిండు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల మీద. కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, సమస్యలు వచ్చినప్పుడు ముందుండి కొట్లాడే వ్యక్తిగా నాకు తప్పడం లేదు ఇవన్నీ కూడా. కాబట్టి మన అభిప్రాయాల కంటే కూడా ప్రజల అవసరాలను బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ముందుకు సాగుతుంది. ఏంటి మల్కాజ్గిరి ప్రత్యేకత ఏంటి? మీరు గతంలో కూడా మల్కాజ్గిరి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, సాధ్యం కాలేదు, ఇప్పుడు మొత్తానికి సాధించారు. ఏంటి ప్రత్యేకత ఏంది మల్కాజ్గిరి? మల్కాజ్గిరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలు, దేశంలో ఉన్న అన్ని భాషల ప్రజలు అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి ఎలాగూ మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి అందరి మద్దతు తీసుకుందామని ఆలోచన. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచిన సీట్లు ఎట్లా గెలిచింది? గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ అయిపోతున్నారు. అది వేరు. తీర్పును కేసీఆర్ దొంగతనం చేస్తున్నాడు, ప్రజా తీర్పును కేసీఆర్ ఎత్తుకపోతున్నాడు. దాన్ని మనం సమర్థించలేం కదా. అదేవిధంగా చాలా సందర్భాల్లో తెలంగాణలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 2004 కావచ్చు, 2008 ఉప ఎన్నికలు కావచ్చు, 2009 కావచ్చు. అంత మాత్రాన ప్రజలు తెలంగాణ వాదాన్ని తిరస్కరించినట్ట. సో గెలుపు ఓటములు అనేది అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేస్తున్న అధికార దుర్వినియోగం మధ్యలో ఉంటుంది. ఇవాళ ప్రజా తీర్పును వక్రీకరించి ప్రజల్ని నిర్బంధాలకు గురి చేసి అభ్యర్థుల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఈ రకంగా కేసీఆర్ కొల్లగొడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకెక్కువ పట్టుదలతో పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది. కేసీఆర్ గెలిస్తే రాజు అయిపోయినట్టు, ఓడిపోయినా మేము అందరం బానిసలం అయిపోయినామని ఏమో అనుకోవాల్సిన పని లేదు. గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినారు, వాజ్పేయి గారు ఓడిపోయినారు, చంద్రశేఖరరావు గారు కూడా ఓడిపోయినారు, గెలిచిండ్రు. వ్యక్తి ఓడిపోయిండు, గెలిచిండు, పార్టీ ఓడిపోయింది, గెలిచింది. కాబట్టి ఎవరూ అతీతులు కాని అంశము మాకొకరికే పరిమితమేం కాదు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వలసలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఓడిపోయిన వాళ్ళు బీజేపీ వైపు వస్తున్నారు, గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. అసలు కాంగ్రెస్లో ఎవరు మిగులుతారు లాస్ట్కి? కార్యకర్తలు మిగులుతారు. నాయకులు అనేటోళ్ళు పార్టీ అవకాశం ఇస్తే కార్యకర్తలు భుజాల మీద మోసుకుంటే నాయకులు. కార్యకర్తలు మిగిలి ఉంటే ఆల్రెడీ మీకే రావాలి కదా, 100 సీట్లు రాలే కదా. ఇప్పుడు నేను అనేది అదే, ఇంతకుముందే చెప్పిన. ఆయన గెలుపు ఎలాంటి ప్రత్యేకమైన పరిస్థితులలో గెలిచిండు అనేదానికి మనం ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు ఓడిపోయిన దాంట్లల్లో కేసీఆర్ను తిరస్కరించినా కూడా ఎందుకు గెలిచిన వాళ్ళని కొనుక్కుంటుండే కేసీఆర్? ప్రజా తీర్పును ఎందుకు గౌరవిస్తలేడు? ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలకు పోతే కొనుగోలు అన్నట్టేనా? నేను అట్లా అంటలేను, జరుగుతున్న పరిణామాలను చెప్తున్నా. ఏ పార్టీలు ఎందుకు పోతారు, ఎక్కడ పోతారు, దాన్ని రాజీనామా పత్రం పార్టీకి ఇచ్చి, ఎందుకంటే ఒక వ్యక్తికి పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ సింబల్ మీద గెలిచినప్పుడు నీకు పార్టీ మారాలనుకున్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షునికి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి సంక్రమించిన పదవులకు ప్రాపర్ ఫార్మేట్లో సంతకాలు పెట్టి రాజీనామా పత్రాన్ని ఇచ్చిపోతే అది నైతిక విలువలకు కట్టుబడి ఉన్నట్టు. టీఆర్ఎస్లో చేరుతామని మాత్రమే ప్రకటించారు 9 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటి దగ్గర మీరు అన్నారు చేరినరని, ఇప్పుడు చేరుతామని ప్రకటించారు అంటే చేరబోతున్నట్టే కదా. అంటే చేరే ముందు ఆ ప్రాసెస్ ఏది ఉంటే చేస్తారేమో అని. ఇప్పుడు నాకు తెలీదు కేసీఆర్ గారు ఎలాంటి ఆలోచనతో ముందుకు వస్తుండో. టీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒక విమర్శ, కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీలు మారారు. విశ్వేశ్వర రెడ్డి ఎంపీ పార్టీ మారాడు, రాజీనామా చేయలేదు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పార్టీ మారాడు, రాజీనామా చేస్తా అన్నాడు, చేయలేదు. చివరి వరకు టర్మ్ కొనసాగించారు అనేది టీఆర్ఎస్ విమర్శ. దానికి ఏం చెప్తారు మీరు? నేను చక్కగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి ప్రాపర్ ఫార్మ్. చంద్రబాబుకు రాజీనామా చేయడం ఏంటి? ఎమ్మెల్యే స్పీకర్ కదా చేయాలి. అసలు ఆ స్పీకర్ ఆయన స్పీకరా? స్పీకర్ తన ధర్మాన్ని నిర్వర్తించిండా? అసలు స్పీకర్గా ఎన్నడైనా పనిచేసిండా? ఇంగిత జ్ఞానం లేని టీఆర్ఎస్ నాయకులు మాత్రమే నా మీద ఆరోపణ చేయగలరు. ఒకవేళ ఆ నెల జీతం కూడా నా అకౌంట్లో పడొద్దని అప్పటికప్పుడు శాసనసభలో ఉన్న నా అకౌంట్ను కూడా నేను క్లోజ్ చేసుకున్నా. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు చాలామంది నాయకులు ఆయన నమ్ముకొని కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మకుండా ఆ నాయకులే
కేసీఆర్ను నమ్మి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు. కారణం ఏంటి? కారణం కేసీఆరే చెప్పాలి. కేసీఆర్కు వ్యతిరేకంగా మీకంటే నమ్మకం కేసీఆర్ మీద ఉందా? కేసీఆర్ను వ్యతిరేకించి కేసీఆర్ వల్ల రాష్ట్రానికి నష్టం ఉంది అని చెప్పి నిలబడి నెగ్గిన వాళ్ళను, కేసీఆర్ను తిట్టిన వాళ్ళను శ్రీమతి కొండా సురేఖ గారు కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడిందో ఒకసారి మీకు కావాలంటే విజువల్ చూపిస్తా. అలాంటి వాళ్ళనే పిలిచి సమర్థించి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకున్నాడంటే అసలు వాళ్ళు ఎంత సిగ్గు శరం వదిలేసిండ్రు అనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ చేర్చుకుంటున్న చాలామంది కేసీఆర్ అసలు వినడానికి కూడా అసహ్యం కలిగే బూతులు తిట్టిన వాళ్ళను ఆలోచిస్తే సోనియా గాంధీని బలిదేవత అన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కాంగ్రెస్లో ఇచ్చారు. బలిదేవత అనే పదం చాలా చిన్నది, కానీ తనను దూషించిన భాష సభ్య సమాజంలో మాట్లాడుకొని అంశాలను మాట్లాడితే కూడా అలాంటి రాజకీయ నాయకులను తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు కూడా టికెట్ ఇచ్చారు కదా. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీ చెడ్డది, కేసీఆర్ ఏదో గొప్పోడని మీరు వాదిస్తున్నారు కదా. ఆ వాదన మీ వాదన అనకపోయినా మీ వాదన అనకపోయినా అట్లానే అనిపిస్తుంది. నేను ప్రజల్లో ఉన్న అనుమానాలు టీఆర్ఎస్ విమర్శలు మాత్రమే మీ దృష్టికి తెస్తున్నా. మిత్రమా, ప్రశ్నలేసే హక్కు అధికారం నీకుంది, సమాధానం చెప్పే హక్కు అధికారం నాకుంది. మీ 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 బాధ్యత మీది, నా బాధ్యత నాది. కానీ సమాధానం మీరు ఆశించినట్టుగానే చెప్పాలనే కండిషన్ లేదు ఇక్కడ. మీరు మీ ప్రశ్న మీకు కావాల్సినట్టుగా ఇవ్వచ్చు, నేను సమాధానం నాకు అర్థమైనట్టుగా చెప్తా. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ప్రస్తావిస్తున్నారో ఈ ప్రస్తావనలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఒకప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడి మీకు కావాలంటే అది కూడా వినిపిస్తా. పార్టీలు ఫిరాయిస్తారా, చెంప చెల్లు అనిపించాలి, చీరి చింత గట్టాలన్నాడు కేసీఆర్. అంటే సేమ్ పాపం ఎందుకు చేస్తుండు కేసీఆర్? ఫిరాయింపులు అనేవి అన్ని పార్టీల్లో ఇప్పుడు సాధారణ అంశంగా అయినాయి. దాన్ని పెద్ద విషయంగా చూడాల్సిన పరిస్థితి లేదా అన్నట్లు రాజకీయ నాయకులు తయారు చేశారు దాన్ని. నేను అనేది అదే చెప్తున్నా. రాజకీయ నాయకుల కంటే కూడా రాజకీయ పార్టీల బాధ్యతలు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీ నాయకుడు ఇంతకుముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 మంత్రులు కూడా చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు. మీ నాయకుడు అన్నాను, మా నాయకుడు రాహుల్ గాంధీ. అంటే మీ ఉమ్మడి నాయకుడు. ఇప్పుడు మీరు ప్రజాకూటమిలో అభ్యర్థిగా ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజాకూటమి లేదు. మీరు సిపిఐ నాయకులను కలిశారు, జనసమితి నాయకులను కలిశారు, మద్దతు కోరారు. అవును, మరి ఇప్పుడు ఒక రకంగా ప్రజాకూటమి ఉన్నట్టే అక్కడ. అరే అది ప్రజాకూటమి, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్తున్నా. ఇంతకు రాష్ట్రంలో ప్రజాకూటమి ఉందా లేదా? ఉందా లేదా అనేది మీరే ఇప్పుడు ఉన్నదన్నారు. మీరే ఇప్పుడు ఉందా లేదా లేదు అనలేదు, ఉంది అనలేదు. నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలను నిన్నమన్న చెప్పింది మీరు ఇంకోటి చూడనట్టురు. టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సానుభూతి పరులు కూడా మొన్న జరిగిన ఎన్నికలలో మేము కేసీఆర్ గారికి ఓటేసినాము, ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు ఓటేసినాము, ఇప్పుడు ఆయనకు ఓటేయడం వల్ల ప్రయోజనం లేదు, ఆయన పాత్ర లేదు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో, కాబట్టి మొన్న టీఆర్ఎస్కి వేసినా ఈరోజు నీకేస్తాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బ్రతికుండాలి, గొంతుండాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా విజ్ఞప్తి కాంగ్రెస్, సిపిఐ, జనసమితి, టీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ సానుభూతి పరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలలో కేసీఆర్కి ఎలాంటి పాత్ర లేదు. టీడీపీ వద్దా? టీడీపీ ఆటోమేటిక్గా చేస్తుందని మీరే చెప్పారు కదా, అందుకే నేను ఆ పేరు తీసుకోకుండా మిగతా పేర్లన్నీ తీసుకున్నా. సిపిఐ చాడ వెంకటరెడ్డిని కలిశారు, కోదండరామ్ గారిని కలిశారు, ఎల్ రామనన్ను, చంద్రబాబు నాయుడు కూడా కలవబోతున్నారు. ఖచ్చితంగా పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి ఆ పార్టీ ఒక విధానం నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఎందుకు అడగాల్సి వస్తుందంటే కాంగ్రెస్ నేతలే కొందరు చెప్పారు ఇంతకుముందు ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజాకూటమిగా మారి చంద్రబాబుతో ప్రచారం చేయించుకోవడం, టీడీపీతో కలవడమే మా కుంపం ఉంచిందని చెప్పారు. అది రకరకాల అభిప్రాయాలు రకరకాల నాయకులకు ఉంటాయి, ఎవరెవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గెలిచినవి కూడా వాళ్ళతోనే గెలిచినాం అనుకోవచ్చు కదా. ఇప్పుడు విజయవాడ ఆంధ్ర బార్డర్లో సరిహద్దులో ఉన్న అన్ని సీట్లు గెలిచినాం, మరి దానికి ఆ పార్టీ కారణం అయి ఉండొచ్చు కదా. కాబట్టి ఒకసారి యాజ్ ఏ హోల్ పార్టీ అధ్యక్షుడు ఎవరితో కలవాలను నిర్ణయం తీసుకుంటాడు చర్చలు జరిగిన తర్వాత. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం తర్వాత వచ్చిన ఫలితాలు ఏవైనా అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. రేవంత్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ముందు విద్యార్థి నాయకుడిగా ఏబీపీలో ఉన్నారు, తర్వాత కొద్ది కాలం టీఆర్ఎస్లో పనిచేశారు, ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. రేపు మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత లేకుంటే ఓడిపోయినా పార్టీ మళ్ళీ మారే అవకాశం ఉందా? కాంగ్రెస్లోనే ఉంటారా? ఇప్పుడు అట్లాంటి ఊహాజనితమైన ప్రశ్నలు మీకెందుకు? అంటే మీ అనుచరులు అంతా వెళ్ళిపోయారు కదా, అంటే మీరు మిమ్మల్ని పోటీ చేయమన్నా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,
సబితా ఆయన అనుచరుడు ఇంద్రారెడ్డి కాదు, సహచరుడు. మిమ్మల్ని పోటీ చేయమని అవును, వాళ్ళంతా చేయమని సహచరులు. కోరిన సహచరులు సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ అనుచరులుగా పార్టీలోకి వచ్చిన చాలామంది పోయారు. కేసీఆర్పై పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి మీ ప్రధాన అనుచరుడు, అతను వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు కూడా ఇందులోనే ఉండాలని కృతనిశ్చయంతో ఉన్నారా, మారుతారా అని? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే కేసీఆర్ను పార్టీ పెట్టించిన గాదే ఇన్నయ్య ఆ పార్టీలో లేడు. పెట్టంగానే మద్దతు ఇచ్చిన దేశిని చిన్నమల్లయ్య గారు లేరు, లోకంలోనే లేరు. పాపారావు గారని సిరిసిల్ల ఎమ్మెల్యే, ఈయన నమ్ముకొని వస్తే ఆయన లేడు, ఆయన సీటు గుంజుకొని కొడుక్కిచ్చిండు. రావుల రవీంద్రనాథ్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే ఆయన నమ్ముకొని వస్తే నిండా ముంచిండు. ఆళ్ళ నరేంద్ర గారు వస్తే తొక్కేసిండు. విజయశాంతి గారు వస్తే ఇక ఏం చేసిండో మీకు తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొదటి నుంచి ఉద్యమంలో సహచరుడుకున్న నాయన నరసన్నకి అలా దిక్కులేదు. నమ్ముకొని వచ్చిన కడియం శ్రీహారిని పాతాళానికి కాబట్టి ఎవరు ఎక్కడైనా అంటే ఉండొచ్చు, గ్యారెంటీ ఎవరు ఎక్కడైనా కాదు, గ్యారెంటీ లేదంటారు. లేదు. అంటే ఇన్ని దుర్మార్గాలు చేసిన కేసీఆర్ వ్యవహార శైలి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగానే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి పోరాటం చేస్తానని ఆ రోజు ఇక్కడనే చెప్పిన. అంటే కొద్ది రోజులు మీరు ఈ మధ్య కాలంలో గాంధీ భవన్కి వెళ్ళలేదు, కాంగ్రెస్ కు దూరం అవుతున్నారు, ఇంకేదో పార్టీకి దగ్గర అవుతున్నారు, ఇలాంటి ప్రచారం కూడా జరిగింది. అందుకే నా పేరు మీద వ్యాపారం చేసుకోవాలని కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో వాళ్ళ జీవనాధారం అది అలా రాసుకునేటోళ్ళకు, అలా చెప్పుకునేటోళ్ళకు వాళ్ళ కడుపు కొట్టాల్సిన అవసరం లేదు. నేను కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ప్రతిరోజు గాంధీ భవన్, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు టీడీపీ భవన్కి పోలేదు, ప్రతిరోజు కాంగ్రెస్లో ఉన్నప్పుడు గాంధీ భవన్కి పోలేదు. సమయం సందర్భాన్ని బట్టి మాత్రమే మనము ఆఫీసులకు వెళ్తుంటాం. పర్టికులర్గా ఇట్లాంటి చిల్లర ప్రచారం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్కు ఈ చిల్లర వ్యవహారాలు చక్కదిద్దడానికి కొంతమంది ఉంటారు. రాజకీయ పార్టీల్లో మీ మీద ఏ విమర్శ వచ్చినా టీఆర్ఎస్ చేసినట్టే ఫీల్ అవుతుంటారు. టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏ విమర్శ వచ్చినా రేవంత్ రెడ్డి చేయించినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. మరి ఈ ఆటలో ఆటగాళ్ళ మేమే కదా. ఇంతకు మల్కాజిగిరి కళ్యాణ్ అయితే అనుకోలేం కదా, మీరు ఈ ఆటలో లేరు కదా. ఆయన ఒక ఆటగాడు, నేను ఒక ఆటగాడు. మల్కాజిగిరి ఆటలో గెలిపేవాడిది ప్రజలు తీర్పిస్తారు. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి అందరినీ తన పార్టీలో చేర్చుకొని 100% కలుపుకొని రాచరిక పాలన అందించాలనుకుంటున్న కేసీఆర్కు రాజ్యాంగ స్ఫూర్తిగా 51% ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు 49% ఉంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసే విధంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రశేఖరరావు గారిని నిలువరించాలన్నా, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా, చట్టసభలలో మన సమస్యల మీద మాట్లాడగలగాలన్నా, మన సమస్యల పరిష్కారం కోసం నిధులు తీసుకురావాలన్నా సమర్థవంతమైన అభ్యర్థి అక్కడ ఎన్నిక కావాలి. కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. తప్పుకోలేదు, మళ్ళీ పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఓడిపోతే తప్పుకుంటారా? మీరు ప్రశ్నను సగమే విన్నట్టున్నారు. కేటీఆర్కు నేను సవాల్ విసిరిన 24 గంటలలోగా, ఇది నా సవాలు, నువ్వు ఒప్పుకొని ముందుకు రావాలి. నువ్వు ముందుకు వచ్చినప్పుడు ఈ సవాల్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడి నుంచే చెప్పిన, స్పష్టంగా చెప్పిన. ఆ రోజు అపనమ్మకంతో కేటీఆర్ ముందుకు రాలే. కేటీఆర్ కూడా ఒక ప్రకటన చేశారు. అప్పుడు తెలంగాణలో అధికారంలోకి రాకపోతే నేను తప్పుకుంటాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటాడని కూడా అడిగారు. కేటీఆర్ దేవుని ఏమైనా మాట్లాడతాడు. గ్రేటర్ హైదరాబాద్లో 100 కార్పొరేటర్లు గెలవకపోతే శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా అన్నాడు. దేవుడు మరి ఇంకేంది, 100 అయితే కాదు కదా, ఇది డబుల్ డిజిటే కదా, ట్రిపుల్ డిజిట్ కదా, మరి తప్పుకోవాలి కదా. వాళ్ళ కుటుంబం మొత్తం అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు. ఆ అబద్ధాలు కూడా వినడానికి అందంగా ఉన్నాయి అన్నట్టుగా అందరూ వినసొంపుగా వింటున్నారు. కొంతకాలం అట్లుంటుంది. బురిడి బాబాలది కూడా కొంతకాలం నడుస్తుంది. అంటే మల్కాజ్గిరి గెలిపోవడంపై ఎలాంటి సవాల్కు రేవంత్ సిద్ధంగా లేడు. ఫస్ట్ వాళ్ళు రాని, అసలోడు ఆటగాడు రాని, అసలోడు రంగంలో దిగినప్పుడు ఆయన ఏమంటా నేనేమంటా, అప్పుడు ఆట మొదలైనప్పుడు చూస్తే బాగుంటుంది తప్ప ఆటనే మొదలు కాకుండా ఇప్పుడు వాటి మీద సవాళ్ళు ఎందుకు? ఇప్పుడు ప్రజలకే పరీక్ష, ఇది రేవంత్ రెడ్డి పరీక్ష కాదు, ఇది ప్రజలకు పరీక్ష. ప్రజాస్వామ్యం బతుకుండాలంటే ప్రతిపక్షం కూడా ఉండాలి రాష్ట్రంలో. ఈ ప్రాంతానికి నిధులు రావాలంటే కేంద్రంలో ప్రభుత్వం ఉండాలి. ఈ రెండో అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరా, ఏం చేస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. చివరగా ఒక విషయం చెప్పండి. రేవంత్ రెడ్డి ఇమేజ్ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన సందర్భంలో ఓటుకు నోటు వ్యవహారంతో మీ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ కాలేదా? ఎందుకైంది? నేను ఓటుకు నోటు కేసు అయిన తర్వాతనే తెలుగుదేశం పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, పొలిట్ బ్యూరో మెంబర్నైనా, కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, ఇవన్నీ వచ్చినాయి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అంటే కొడంగల్లో ఓటమికి అది కారణం అని అనుకోవడానికి లేదా? అంటే ఇప్పుడు కేసీఆర్ గెలిచిండంటే ఆయన చేసిన అన్ని దొంగతనాలను ప్రజలు ఆమోదించినట్ట. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంకొకటి చివరగా చెప్పండి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఈవీఎంలపై చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాక మళ్ళీ ఈవీఎంలు తెరపైకి వస్తాయా, రావా? సో ఏమొస్తాయి ఏంది? గతంలో ఈవీఎంలు మొత్తం ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంల మొత్తం మోసం ఉంది, ఈవీఎంలు వద్దు,
బ్యాలెటే ఉండాలని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఫిరాయించిండు? 2009లో ఇదే కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలతోని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాష్ట్రపతి దగ్గరకు వచ్చి చెప్పిండు, బల్లగుద్ది చెప్పిండు, ఈవీఎంలు అనేటివి ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంలలో మొత్తం మోసం ఉంది, ఈ మోసాన్ని అరికట్టాలంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరగాలన్నాడు. ఎందుకు పారిపోయింది ఇప్పుడు? ఆ రోజు ఆయనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినందుకేమో అట్లా ఆరోపణ చేసిండు. ఇవాళ ఆయన అదే తనకు అనుకూలంగా మార్చుకుంది. నేను అలా అంటలేను, ఇలాంటి చర్యలు రకరకాలుగా చర్చలు జరుగుతుంటాయి, కానీ వాస్తవ పరిస్థితులను విశ్లేషించి వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డిని గెలిపించాలి, ప్రతిపక్షాన్ని బలంగా ఉంచాలని మాత్రం ప్రజల్ని కోరుతున్నారు. చూడాలి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది. కొడంగల్ ఫలితమే మల్కాజ్గిరిలో పునరావృతం అవుతుందా, లేకుంటే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోబోతున్నారా? చూడాలి.